జగన్మోహన్ రెడ్డిని ఎవరో ఏదో చేయక్కర్లేదు, తనకు తానే ఏదో ఒకటి చేసుకోకుండా ఉంటే చాలు. ఇంతకీ దేనికోసం అనుకుంటున్నారా? చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మిర్చి రైతు యార్డ్లో గుంటూరులో ఏదైతే పర్యటించారో దాని మీద ఈ వైసీపీ నాయకులందరూ ఏడుస్తున్నారండి. ఎందుకంటే మా నాయకుడికి రక్షణ లేదు, మా నాయకుడు రైతుల పట్ల విశ్వాసం ఉంది కాబట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు, కనీసం గిట్టుబాటు ధర రాలేదు, అది ఇదని. ఒక విషయం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి అన్నారు. ఓకే, అదేంటి? ఒకళ్ళేమో Z+ అంటే ఒకళ్ళేమో Z కేటగిరీ సెక్యూరిటీ అని. ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? అతను ఒక ఎమ్మెల్యేకి ఎంతమంది అయితే సెక్యూరిటీ ఉంటారో అంతమందినే ఇస్తారు. దాని మీద ఎక్కువ ఎందుకు ఇస్తారండి? అది కూడా ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పదవి కూడా పీకేయొచ్చు. ఎందుకని అంటారేమో. ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీకి అడుగు పెట్టాడండి. అసలు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి వచ్చేసి ఇంటి దగ్గర కూర్చున్నాడు ఇటువంటి నాటకాలు చేసుకుంటూ. అటువంటి వాడికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఏ మాత్రం అవసరం లేదు. అసలు రైతులకి గిట్టుబాటు ధర రాలేదని చెప్పేసి ఇతను వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం ఏంటండి? ఎవరైనా రైతులు వచ్చేసి ఈయన దగ్గరికి వచ్చి అడిగారా, మాకు గిట్టుబాటు ధర లేదు, మీరు వచ్చేసి మాకు సపోర్ట్ చేయండి అని? లేదు. మీరు ఒక ప్రాంతంలోకి వెళ్ళి ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేయండి. ఎవరికైతే రైతులకి అన్యాయం జరిగిందో వాళ్ళు మా దగ్గరికి రండి, వచ్చి మాట్లాడండి అని. అంతేగాని మీరు ఒక పబ్లిక్ ప్లేస్లోకి అంతమంది జనాన్ని తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏంటండి? దానికి మళ్ళీ మీకు సెక్యూరిటీ కల్పించాలా? ఎవరికి చెప్తారు మీ దొంగ నాటకాలు? రైతులు ఏమన్నా వచ్చేసి మీ దగ్గరికి వచ్చేసి మాకు అన్యాయం జరిగిందని ఏమని చెప్పారా? ఇటువంటి నాటకాలు చేయబట్టే జనాలు మిమ్మల్ని ఒక మూలం కూర్చోబెట్టారు. అసలు ఏ రైతైనా కానీ ముందుకొచ్చేసి మాకు అన్యాయం జరిగిందని ఎవరైనా ముందుకొచ్చారండి? వీళ్ళ దొంగ నాటకాలు తప్పితే ఏ రైతు కూడా ఈరోజు మాకు ఇది కష్టం వచ్చింది అని చెప్పి ఏ రైతు ముందుకు రాలేదండి. మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు గవర్నమెంట్ మీద దెప్పిపడవటాలు. మా లీడర్కి, అత్యంత జనసందోహం ఉన్న లీడర్కి ఏదన్నా అన్యాయం జరిగితే ఏం చేస్తారు? ఎవరు బాధ్యత తీసుకుంటారని. ఎవరు బాధ్యత తీసుకుంటారండి? మీరే తీసుకోండి. మీరు అసలు పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళిపోయి మీరు ఇలాంటివి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత కుట్ల రాజకీయాలు తప్పితే. నువ్వు పోరాడేది ఏమన్నా ఉంటే ఆడ అసెంబ్లీకి వెళ్ళి పోరాడు. అంతేకాని ఇటువంటి పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి ఇటువంటి న్యూసెన్స్ పెట్టేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్పితే వేరేదేమీ లేదు. సరే, మీరేదో చేస్తున్నారు అనుకుంటారు. అసలు రైతులు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? ఏదో డైరెక్ట్గా పబ్లిక్లో మీ మీద ఉమ్మేస్తే మీరేమనుకుంటారు? ప్రజలు ఉంటారు, జనాలు ఎక్కువ ఉంటారు, అభిమానులు ఉంటారని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్పితే సింగిల్గా వెళ్ళమని చెప్పండి, మొహం మీద ఉమ్మేస్తారు. అసలు కొంతమంది రైతులు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? ఒకసారి వినండి. కాలం కోసం కళ్ళతోడుపుడు మాటలు మాట్లాడటానికి వచ్చినట్టే గానీ అది కావాలని జనం మీద, ప్రజల మీద అభిమానంతో వచ్చినడేం కాదు. జగన్ స్వలాభం కోసం రావటం, జనాలు ఏదో చెయ్యాలి అని రాలేదు. మరి చేసేవాడైతే అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి, అసెంబ్లీలో వాదించాలి. రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు నువ్వు అసెంబ్లీ ఎందుకు దండయాత్ర చేయలేకపోయావు? నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసేది అయితే ఈ 4 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా మిర్చి యార్డ్ని సందర్శించాడా? ఎందుకు సందర్శించాడు? ఇప్పుడైనా వల్లభనేని వంశీని చూడటానికి వచ్చి మరీ వల్లభనేని వంశీని చూస్తే బాగుండదులే అని రైతులు కన్నీళ్లు రుడవటానికి మిర్చి యార్డ్కి వచ్చి గన్నవరం వచ్చి ఆ గన్నవరం కాడి నుంచి ఎక్కడికి వచ్చి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ జనానికి ఏదో 4 మాటలు చెప్పాలి కదా. కనీసము అభివృద్ధి చేసింటే ఈ బతుకు మనం మనుషుల్ని సోమర పోతులు చేసినాడు అంతే తప్ప వేరేది ఏం లేదు సార్. అసెంబ్లీ పోయి మాట్లాడితే యాడుకు వచ్చి జగన్ మాట్లాడిండు, బాగా మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, పోరాడుతున్నారు, జనం నమ్ముతారు. నువ్వు అసెంబ్లీకి పోకుండా నువ్వు ఉండి ఏడ మాట్లాడితే ఏం సుఖం? కోరేవాడు ప్రతి ఒక్క సబ్సిడీ పరికరాన్ని నిలిపివేశాడు. నిలిపివేయకుండా ఎన్ని కొనసాగించినట్టు మేము కూడా నమ్మేటోళ్ళం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఇక్కడ ఎగబడి ఎవరు రేటు పెట్టి కొనరు. ఆయన రాకపోయినా కానీ ఇంతకన్నా తగ్గించేమి ఇది కాదు. వచ్చారంటారు ఆయన ఏదో ఆయన రాజకీయ లబ్ధి కోసం ఏదో సానుభూతి నాకు వచ్చిందన్న ఉద్దేశంతో ఆయన ఆర్బీకే కేంద్రాలని నిర్వీర్యం చేశారు. ఆర్బీకే కేంద్రాలు ఉంటే రైతులు అక్కడ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆర్బీకే కేంద్రాల్లోనే పంటలు కొనేవాళ్ళు. ఆర్బీకే కేంద్రాలని నిర్వీర్యం చేసి రైతులు పొట్టగొట్టాడు చంద్రబాబు నాయుడు అంటారు. నిజంగా ఆర్బీకే కేంద్రాల వల్ల రైతులకు మంచి జరిగిందా? ఆయన ఆర్బీకే కేంద్రాల్లో కొనే కదండి 4-5 నెలలకు డబ్బులు ఇవ్వకపోతే రైతులు అల్లాడిపోయి ఆకులు మేచింది. ఈ ప్రభుత్వం వచ్చినాక మన పత్తి ఉంది, 5,000 కూడా కొన్న పత్తిని 7,300, 7,400 కొని 24 గంటల్లో డబ్బులు కొట్టారు రైతులకి. నువ్వు టక్కులు తీసుకొని వెళ్తే మధ్యలో బోకర్తోటి కూడా పని లేదు. డైరెక్ట్ మనం అమ్ముకోవడమే పోయి 7,300, 7,400 పత్తికి ఎవరిచ్చారు? 24 గంటల్లో డబ్బులు లేదా 2వ రోజుల్లో డబ్బులు పడిపోయి అందరికి రైతులకి. అట్నే ఒడ్లు వాళ్ళకి డబ్బులు పడ్డాయి. రైతులు మద్దతు ధర అంటే ఆ రోజు ఇతర దేశాల్లో పంట లేదు కాబట్టి, ఎక్స్పోర్ట్ ఉంది కాబట్టి మన ఆ రోజు రేటు ఉంది. ఇవాళ మరి మద్దతు ధర రావాలంటే అన్ని ఇతర దేశాల్లో కూడా మిరపకాయలు పండినాయి కాబట్టి వాళ్ళకి అవసరం లేదు కాబట్టి మన రాష్ట్రంలో మిరపకాయలు మన రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి రేటు కొద్దిగా తగ్గింది. ఇంత కపట ప్రేమ ఆయన రాజకీయం కొరకై ఏం చేసింది ఏం లేదు. ఇట్లా రాజకీయం కకృతి అంతేది, దుమ్మెత్తిపోయడానికి తప్ప ఏది లేదు చేసి. చూశారు కదా ఫ్రెండ్స్ వీళ్ళ స్పందన. ఇప్పుడేం మాట్లాడతారు?
రైతుల కోసం వెళ్ళి పోరాడని చెప్పడం కాదు. రైతులు మీ గురించి ఏమనుకుంటున్నారో అది ఆలోచించండి. అంతేకాని రైతులకు గిట్టుబాటు ధర రాలేదు, మేము వెళ్ళి పోరాటం చేస్తే వాళ్ళు అప్పుడు స్పందించారు, ఇటువంటి సిగ్గుచేటి మాటలు ఇంకోసారి మాట్లాడకండి. ఇంకోసారి మాట్లాడితే ప్రజల్లోకి వస్తే చెప్పులు తీసుకుని కొడతారు. ఇటువంటి పబ్లిక్ ప్లేస్లోకి వచ్చేసి మా జగనన్నకి సపోర్ట్ కావాలి, సెక్యూరిటీ కావాలి అంటే చెప్పులు తీసుకొని పరిగెత్తించి మరి కొడతారు. మీ జగనన్న పోరాడాలి అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి పోరాడమని చెప్పండి. అంతేకాని రైతుల కోసం వస్తే వెళ్ళనీయకుండా చూశారు, కనీసం జగన్ సెక్యూరిటీ లేదు, ఎవరైనా ఏం చేస్తే ఏమవుతుంది అది ఇదని. ఏమవుతుంది? ఏదైనా చేస్తే మీరే చెయ్యాలి. మీరే చేసి ఇదిగో మా జగనన్న సెక్యూరిటీ కల్పించలేదు అందుకే ఇలా జరిగిందని చెప్పేసి మీరే చెప్పుకోవాలి. అంతేగాని ఎవరు ఏం చేయరు. మీరు నిజంగా ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడాలనుకుంటే ఒక ప్లేస్లో మామూలుగా ఒక ప్లేస్ ఏర్పాటు చేసి అక్కడికి ఎవరికైతే అన్యాయాలు జరిగినాయో వాళ్ళని రమ్మని చెప్పండి. వాళ్ళు అక్కడికి వస్తే ఒక మీటింగ్ పెట్టి ఇదిగోండి ప్రభుత్వం వల్ల ఈ అన్యాయాలు జరిగినాయి అని చెప్పేసి ప్రజలకు తెలియచెప్పండి. అంతేకాని ఒక 100 మందిని వేసుకుని వచ్చేసి పబ్లిక్ ప్లేసుల్లో ఇలాంటి న్యూసెన్స్ అయితే క్రియేట్ చేయకండి. ఇలాంటి క్రియేట్ చేస్తే మీకే నష్టం. అగో నిన్న మిర్చియాడికి వెళ్ళారు, వెళ్ళిపోయి మీరు మీటింగ్ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని బస్తాలు మాయమైనాయి అంటారు. అందరూ బాగానే ఉంటారు, ఆ బస్తాలు ఎవరైతే వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళినట్టు? మీ జగన్మోహన్ వచ్చేసి మోసుకొని వెళ్ళిపోయినట్ట? కొంచెం ఆలోచించండి. ఇప్పటికైనా కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఇప్పటికైనా కొంతమంది మీకు ఓటేశారు. ఇలాగే ఈ పనులే చేసుకుంటూ పోతే ముందు మీకున్న ఓటు బ్యాంక్ కూడా తగ్గిపోద్ది. థ్యాంక్ యూ.